హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ప్రాన్స్ ముందుగా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దానిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జాడీలో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ మెత్తటి పేస్ట్ని మన పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండాలి. దానిలో పసుపు, అల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకొని కలపాలి. రొయ్యలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం ఉడికిన తర్వాత దానిలోకి కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకోవాలి. ఆ పులుసు ఆ రొయ్యలకి అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలినట్టయితే పులుసు ఫ్రై అయినట్టే. అంతే. దాని తర్వాత దానిలో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దానితో మన టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.